వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. ఆళ్లగడ్డ వివిధ శాఖల కార్యాలయములలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా జరుపుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ హెచ్ హరినాథరావు జాతీయ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు గోన నాగిరెడ్డి భార్య కోటేశ్వరమ్మ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ హెచ్ హరినాథరావు, రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది, పురపాలక శాఖ సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ మరియు విలేకరులకు మరియు పెద్దలకు అందరికీ నా నమస్కారములు. 1950 జనవరి 26వ తారీఖున ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత రాజ్యాంగము మొత్తము అంబేద్కర్ గారు పొందుపరిచి రిపబ్లిక్ డేగా 1950 జనవరి 26 ప్రకటించడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రజాస్వామ్యము, కులమత రహితంగా ఉండడము, ప్లస్ ప్రజలందరూ ఈ బ్రిటిష్ వారి నుండి వారి పరిపాలనకు విముక్తి కలిగించడానికి కోసమే రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా జనవరి 26, 1950లో ప్రకటించడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు పండుగ వాతావరణంలో ఆహ్లాదకరంగా దినోత్సవ సంబరాలకు విచ్చేసినటువంటి గౌరవ వైస్ చైర్మన్ గారు శ్రీ నాయక్ రసూల్ సార్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మెప్మా ఆర్పీలు మరియు సంఘ సభ్యులు, మెప్మా సిఓకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరియు మన గౌరవ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు అయినటువంటి వారిని అందరినీ జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. కమిషనర్ సార్ గారు అలాగే మున్సిపాలిటీ సిబ్బంది, మన కమిషనర్ సార్ రమేష్ బాబు గారికి అందరికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి అనే అంశం మీద మేధోమదనం అనేది జరిగింది. దాదాపు 3 ఏళ్ల వరకు మేధోమదనం జరిగి 1950 జనవరి 26న మన పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అంత పెద్దలంతా జాతీయ కాంగ్రెస్ ఆ రోజు. ఈరోజు మనమంతా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈరోజు అన్ని హక్కులు, విధులు, సూత్రాలపైన నడుస్తున్నామంటే దానికి కారణం, ముఖ్య కారణం మన రాజ్యాంగమే. ఆ మేధావుల యొక్క కష్టఫలమే అని మనం అందరం గుర్తించాలి. అదేవిధంగా మనమందరము ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని లోబడి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి. వెనుకబడిన తరగతులను మరియు పేదవారిని ముందుకు నడిపించాలి. దీనికంటూ ఒక పటిష్టమైన నిర్దేశికత ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఇంకోటి లేదని మాత్రం స్పష్టంగా చెప్పగలము. ఈరోజు జీవిస్తున్నారు. ఎవరిని కూడా తాత్కారం చేయకుండా గ్రంథం ఏదైనా ఉందంటే అది రాజ్యాంగం అని చెప్పుకోవాలి. ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆ రాజ్యాంగం ప్రకారం అంటే పిల్లవాడు